హాయ్ సార్, ఎలా ఉన్నారు? అది మీరు సినిమా తీస్తున్నారని తెలిసింది. మీ ఒకసారి మీ బ్యాక్గ్రౌండ్ గురించి ఏమైనా చెప్తారా? మా సొంత ఊరు వచ్చి చిత్తూరు జిల్లా పలనేరు నియోజకవర్గం పెద్ద పంజాని మండలం అమరాజపల్లి పంచాయతీ. కానీ నేను హైదరాబాద్కి వెళ్ళడం కారణం ఏమంటే నాకు ఒక పిచ్చి సినిమా అంటే. ఆ పిచ్చిలో నేను ఉండిపోయినా. కానీ చాలామంది ఏమనుకున్నారంటే వీడు సినిమా సాధించగలరా, వీడి చేయగలరా అని చెప్పేసి చాలామంది ఎగతాలు చేసినారు. ఇది లైఫ్. అంటే మీరు ఈ ఫీల్డ్కి రావడానికి గల కారణాలు సార్? కారణమా, నాకు ఊర్లో ఏమనిపించేది అంటే అందరినీ చూసినప్పుడు నేను ఏదో ఒకటి సాధించాలా. ఈ ఊర్లో ఉంటే ఏమీ సాధించలేను. నేను బయటికి వెళ్ళి నేను ఒక పెద్ద పొజిషన్లో ఇంకా వచ్చినానంటే అప్పుడు నాకు ఎలా మర్యాదిస్తారు, ఇప్పుడు ఎలా మర్యాదిస్తారు? అదంతా కాదు. మనకు కావాల్సింది ప్రజెంట్ మనం ఏం సాధించినాము. అది సినిమా వాడంటే చాలా చులకనతో చాలామంది చూస్తూ ఉంటారు. అది అలా ఉండకూడదు. సినిమా వాడంటే మీరు సినిమా చూసేదానికి సినిమా వాడు కావాలా, వాడు సినిమా తీస్తున్నప్పుడు వీడేం చేస్తారా అనుకోవాలా. అవంతా కాదండి. సినిమా వాడంటే కాలర్ ఎగరేసుకొని నేను చెప్తున్నా, కాలర్ ఎగరేసి నా తల్లిదండ్రుల దగ్గర చెప్తున్నా, కాలర్ ఎగరేసి నేను సినిమా వాడు, నా కొడుకు సినిమా వాడు అని చెప్పిన వాళ్ళకి ఎవరికైనా సరే సినిమా వాడిని ఎగతాలు చేయకూడదు. కాలర్ ఎగరేసి చెప్తాను, ఈరోజు నేను సినిమా వాడు, నేను ఒక డైరెక్టరు అని చెప్పేసి నేను కాలర్ ఎగరేసి నేను చెప్పుకోగలుగుతాను. మీరు ఈ ఫీల్డ్కి వెళ్ళడానికి ఎవరైనా సపోర్ట్ చేస్తారా? చేశారు, ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ చేశారు. నా ఫ్రెండ్స్ మీసాల సూర్య హైదరాబాద్లో ఉంటాడు. ఆ అబ్బాయి కెమెరామెన్. ఇక్కడ పలనేరులో ఒక అబ్బాయి ఉంటాడు. ఆ అబ్బాయి పేరు వివేక్. ఆ అబ్బాయి నాకు ఫుడ్ లేనప్పుడు ఆ అబ్బాయి సెలెక్టర్ ఇచ్చి, శివ నువ్వు ఏదైనా సాధించగలవు అని చెప్పేసి ఆ అబ్బాయి అనేవాడు. సూర్య అనే వ్యక్తి, శివ నీకు నేనుండా, ముందుకు నడు అని చెప్పేసి నన్ను ముందుకు తోచినారు. ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే నా ఫ్యామిలీ ఒక కారణం, వీళ్ళు నా ఫ్రెండ్స్ కారణం. ఇంకోటి ఎలా చెప్పాలంటే, లైఫ్లో ఎవరైనా సపోర్ట్ చేసేటప్పుడు కానీ నేను ఒకటే చెప్తాను, మీ లైఫ్లో ఒక్కరిని మాత్రం వెనక్కి తీసేకి రావద్దండి. ఏదైనా తోస్తే ముందుకు తోయండి, కానీ లేకపోతే వన్ సావాసమే చేయొద్దండి. నాకు చాలామంది ఎన్నిపోటు పొడిచారు, చాలామంది చేశారు. కానీ ఈరోజు నేను ధైర్యంగా చెప్తున్నాను, వాళ్ళకి ప్రత్యేకంగా చెప్తున్నాను. నేను ఒకటే చెప్తా, చేస్తే సాయం చేయండి, లేకపోతే గమ్మున ఉండండి. ఫస్ట్ మందు మనం చూసుకుంటేనే సరిపోయాయి, లేకపోతే పక్కన వెనక్కి తీసే లోపల నువ్వు కింద పడిపోతావు. అది నేర్చుకోవద్దండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ లైఫ్లో నీ కెరియర్ మాత్రమే ఆలోచించు, ఎదుటోని గురించి ఆలోచించు. ఇది జరిగేది. నా ఫ్రెండ్స్ బాగా సపోర్ట్ చేసినారు, మా అమ్మ మా నాన్న బాగా సపోర్ట్ చేసినారు. మీరు హైదరాబాద్కి వెళ్ళారు కదా డైరెక్టర్గా, సో అక్కడే మిమ్మల్ని డైరెక్టర్గా ఎవరైనా బాగా సపోర్ట్ చేశారా? నా ఫ్రెండ్స్ సపోర్ట్ చేశారు. అక్కడ ఎలా అంటే కిట్టు అనే అన్న, వెంకీ, తర్వాత సూర్య, తర్వాత డీజీ పోస్ట్ అని చెప్పేసి స్టూడియో వాళ్ళు, హేమంత్ కొల్లి, వీళ్ళు చాలా సపోర్ట్ చేశారు. నాకు ఇప్పుడు కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఈరోజు ఎలా అంటే నేను ఈ స్థాయిలో ఉన్నానంటే వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. నా ఫ్యామిలీ ఎంత సపోర్ట్ చేశారో వాళ్ళంత సపోర్ట్ చేశారు. వాళ్ళు నేను వదులుకోలేను కదా. నాకు 100 రూపాయలు లేదంటే, నాకు ఆ ఫుడ్కి లేదంటే వాళ్ళు వచ్చి ఎక్కడున్నావు అని చెప్పేసి వాళ్ళే బైక్ వేసుకోవచ్చి నా ఫుడ్కి డబ్బులు ఇచ్చి అని చెప్పేసి తినేసి రాబో అని చెప్పేసి వాళ్ళు పంపించారు. వాళ్ళు పస్తుండి కూడా నాకు అన్నం పెట్టినారు. నేను అలాంటి వాళ్ళు ఎందుకు మర్చిపోతాను? ఈ రోజుటికి కూడా సూర్య అనే వ్యక్తి ఈ రోజుటికి కూడా నాకు సాయం చేస్తున్నాడు. అలాంటి నేను ఎలా మర్చిపోగలుగుతా? ఇంకోటి ఎలా అంటే, నా లైఫ్లో నేను ఫస్ట్ స్టార్టింగ్ పోతానే నాకు ఎవరు లేరు, అక్కడ ఎవరు తెలిసిన వాళ్ళు లేరు. ఇక్కడ ఇంకా తీసుకెళ్ళి ఒక అతను తీసుకెళ్ళి 10,000 రూపాయలు తీసుకొని నా దగ్గర, నిన్ను యాక్టర్గా చేసేస్తా, నువ్వు మంచిగా ఎదుగుతావు, నేను డైరెక్టర్గా చేసేస్తా అని చెప్పేసి మోసం చేసి 10,000 రూపాయలు తీసుకొని పేరు వదిలే తీసుకెళ్ళి సికింద్రాబాద్లో వదిలేసినాను. నన్ను నాకేమీ తెలీదు. కృష్ణానగర్ అంటే తెలుసు అంతే. కృష్ణానగర్కి వెళ్ళాలి. అంటే ఎన్నేళ్ళు అయిందంటే ఇక్కడికి వెళ్ళి? నేను 2017లో పోయినా. 2016లో స్టార్టింగ్, 2017 నాకు బాగా క్లారిటీ వచ్చింది. ఇప్పుడు అయింది కదా సినిమా, కంప్లీట్ అయింది కదా? అది సినిమా కంప్లీట్ అయింది. ఇంకా రెండో సినిమా ఓటీటీ సినిమా. ఇప్పుడు మా ప్రొడ్యూసర్ గారి గురించి ఎలా అంటే, నేను కష్టాలు పడే చూసేసి ఆయన, శివ నేను చేస్తాను, నువ్వు ఎదుగుతావు అని చెప్పేసి ఒక నమ్మకంతో నాకు ఒక అవకాశం ఇచ్చినాడు ఈరోజు. ఎలా అంటే, ఆయన ఎక్కడో బెంగళూరు అయింది,
బెంగళూరుకి తమిళనాడుకి బార్డర్ మధ్యలో ఉంటుంది వాళ్ళు. ప్రశాంత్ నాయుడు గారు, శ్రీనివాసులు నాయుడు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నా. నాకు వాళ్ళు చాలా హెల్ప్ చేశారు. ఈరోజు నేను నిలబడుతున్నానంటే వాళ్ళ వల్ల కూడా ఒక కారణము మా ప్రొడ్యూసర్. మేము చేసేదానికి ఎలా అయినా కానీ నేను ఉంటా అని చెప్పేసి ముందుకు నడిపించాడు. ఇప్పుడు నడిపిస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళ కొడుకుతోని సినిమా తీయాలని ఫిక్స్ అయినాం. ఓకేనా. ఇప్పుడు రెండో సినిమా కూడా ఫస్ట్ ఒక చిన్న ఓటీటీకి సంబంధించింది ఒక ప్రాజెక్ట్ చేసినాం. ఓకేనా. శివ మనసులో సంధ్య అని. అది క్లిక్ అయ్యింది. వాళ్ళు చూసి చాలా ఆనందపడ్డారు. నా కొడుకు కూడా చేయగలడు అని చెప్పేసి ఈరోజు వాళ్ళే ముందుకు వస్తున్నారనమాట. ప్రొడ్యూసర్గా నేను చేస్తాను శివ అని చెప్పేసి ప్రశాంత్ నాయుడు గారికి, శ్రీనివాసులు నాయుడు గారు ఇద్దరు కలిసి వాళ్ళు నేను చేస్తానని చెప్పేసి వాళ్ళు ముందుకు వస్తున్నారు. వాళ్ళకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నా. ఇంకోటి, నా లైఫ్లో నేను పడిన కష్టాలు ఎలాంటివి అంటే, ఇందిరానగర్ గడ్డ మీదకి వెళ్ళి నాకు ఏమో తెలియదు అక్కడ స్టార్టింగ్లో ఫుట్పాత్ల మీద పడుకున్నా, అన్నీ చేసిన, కానీ కష్టాలు ఎలా ఉంటాయని అన్నీ అనుభవించిన. మిమ్మల్ని బాగా అవమానించారని కూడా విన్నాం, నిజమేనా? చాలా అవమానించారు, ఎగతాళి చేశారు. ఈ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత మిమ్మల్ని అవమానించారని కూడా విన్నాము, నిజమేనా? అదే చేశారు. అంటే ఎలా 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 బాధ పెట్టారు, ఎలా అని? నేను ముందు పోతుంటే నా వెనకాల అన్న కొడుకు ఏం సాధిస్తారని చెప్పేసి ఇట్లా ఎగతాళి చేసేవారు, కొద్దిగా రూడ్గా ప్రవర్తించారు. అంటే ఈరోజు సక్సెస్ఫుల్గా ఒక సినిమా కంప్లీట్ చేశారు. ఈరోజు నేను ఒక స్థాయిలో ఉన్నానంటే నా ఫ్యామిలీ కారణం, నా ఫ్రెండ్స్ ఇద్దరు కారణం, తర్వాత మా ప్రొడ్యూసర్ గారు పేరు సార్ శ్రీనివాసులు నాయుడు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నా. మా ఫ్రెండ్స్కి కూడా ధన్యవాదాలు చెప్తున్నా. నా ఫ్యామిలీ సపోర్ట్ చేసిన దానికి నేను ఈరోజు స్థాయిలో ఉన్నాను. కానీ నా లైఫ్లో గోవింద్ అని చెప్పేసి ఒక అతను కూడా నాకు బాగా సపోర్ట్ చేశారు. ఇప్పుడు కొత్తగా నా లైఫ్లో ఆయన నువ్వు ఏదైనా సాధించగలవు, ఆ అబ్బాయి కూడా చెప్పేవాడు, ఇలా జరిగితే ఇలా సాధించగలవు అని చెప్పేసి. కానీ నేను ఒక్కటే ఆలోచించాను, ఎంతమంది పోగొట్టినా, ఎంతమంది చేయగొట్టినా నా దృఢ సంకల్పం అనేది గట్టిగా నిలబడింది. అదొక్కటి చాలు నాకు. ఎప్పుడు రిలీజ్ అనుకుంటున్నారు? అది ఫైనల్ వచ్చేసి శివ మనసులో సంధ్య కదా, అది ఎప్పుడు రిలీజ్? ఏమైనా శివ మనసులో సంధ్య ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది. ప్రమోషన్ దగ్గర ఉన్నాం. ఈరోజు మీరు కూడా అడిగారు ఇంటర్వ్యూ, దానికోసమే వచ్చాం. చాలా ఆనందంగా ఉంది నాకు. మన పొలంనేరులో నేను షూటింగ్ చేసినాను కాబట్టి ఈరోజు హ్యాపీగా ఉన్నా. నన్ను ఎవరెవరు పైకి తీసుకెళ్ళాలా, ఎవరు కిందకి తొక్కేయాలా అన్న వాళ్ళందరికీ చెప్తున్నాను మనస్ఫూర్తిగానే, ఎవరిని కిందకి తొక్కొద్దండి. ఫస్ట్ మీ ప్రాబ్లాలు మీరు చూసుకోండి. ఎదుటిన్న ప్రాబ్లం మళ్ళీ ప్రశ్నిస్తారు. ఫస్ట్ మంది తీసుకునే లోపల ఎదుటి ఆలోచించద్దండి. మంది తీసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మంది తీసుకొచ్చుకుంటే ఏదైనా సరిపోదు. ఏది లేకనే నేను ఇంత చేస్తా అంత చేస్తా అని చెప్పి గొప్పలకు పోవు. నేను గొప్పలకు పోయి కిందకు పడిపోయిన వాళ్ళు చాలామందిని చూశాను. ఓకేనా. ఫస్ట్ ఆకలితో ఉన్నవానికి అన్నం పెట్టండి. ఓకేనా. తర్వాత మనం ఈ సినిమా గురించి మాట్లాడుకోవాలి. ఈ సినిమా చాలా అంటే మా ప్రొడ్యూసర్ గారు బాగా సపోర్ట్ చేస్తున్నారు నాకు ఇప్పుడు కూడా. ఆయన కూడా కొద్దిగా ఎలక్షన్లో కొద్దిగా బిజీ ఉన్నాడు. తమిళనాడు ఎలక్షన్స్లో ఈ జరుగుతున్నాయి. ఈ ఎలక్షన్ రాజకీయ నాయకులు అంతా మ్యాక్సిమం ఉంటారు కదా, ఈ ఎలక్షన్లో కొద్దిగా వాళ్ళు అడవిలో ఉన్నారు. అది అయిపోయిన తర్వాత వెంటనే ప్రమోషన్స్కి స్టార్ట్ అవుతాము. దానికోసం వెయిట్ చేస్తున్నాం. కానీ మన పల్మనేరు నియోజకవర్గము అందరికీ ప్రజలకి అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్తున్నా. మన సినిమాని ఖచ్చితంగా చూడండి. ఓటీటీలో రిలీజ్ అవుతుంది. చాలా అభినందించండి. నచ్చితే మాత్రానికి దాన్ని బాగా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే సార్, ఆల్ ది బెస్ట్. కంగ్రాచులేషన్. కూడా త్వరలో సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి మాకు కూడా హ్యాపీనే. ఏమంటే పొలంనేరులో ఒక మంచి డైరెక్టర్ ఉన్నారని మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. ఓకే, సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్.